అత్యంత ఖరీదైన వీధి అది. ఆ వీధిలోని ఒక ఇంట్లో వజ్రాల వ్యాపారుల కుటుంబం నివాసం ఉంటోంది. ఆ ఇంటికి కోడలిగా అందమైన అమ్మాయి వచ్చింది. కొద్ది కాలంలోనే ఒకరోజు రాత్రి సడన్గా శవమైంది. ఆ ఇంటి తలుపులను కిటికీలను బయట నుంచి పగలగొట్టలేదు. ఎలాంటి ఫోర్స్డ్ ఎంట్రీ లేదు. మరి హంతకుడు ఎలా లోపలికి వచ్చాడు? ఇది దొంగతనమా లేక పక్కాగా ప్లాన్ చేసిన హత్యనా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే రోకలి బండ మీద ఒక వేలిముద్ర దొరికింది. అది ఎవరిదో తెలిసినప్పుడు పోలీసులే షాక్ అయ్యారు. సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో జరిగిన క్రైమ్ పాండిచ్చేరిని కుదిపేసింది. ఇంతకీ ఆ రాత్రి పద్మావతి నివాసంలో ఏం జరిగింది? పాండిచ్చేరి అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది వీకెండ్ ట్రిప్. సముద్రపు అలలతో ఆటలు, బీచ్ ఒడ్డిన పార్టీలు, సరదాగా స్నేహితులతో గడపడానికి అదొక భూతల స్వర్గం. అక్కడి అందమైన వీధుల్లో పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. అయితే 1990ల కాలంలో పాండిచ్చేరి వ్యాపారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఆ రోజుల్లో దేశం నలుమూలల నుంచి చాలా మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. ఇదే సమయంలో గుజరాత్కు చెందిన ప్రేమ్ చంద్ షా అనే డైమండ్ వ్యాపారి పాండిచ్చేరికి వచ్చాడు. వజ్రాల వ్యాపారాన్ని మొదలుపెట్టిన కొంతకాలానికి చాలా సంపాదించాడు. ఇక పాండిచ్చేరే నా ఇల్లు అని ఆయన అనుకున్నాడు. తన కుటుంబం మొత్తాన్ని పాండిచ్చేరికి తీసుకువచ్చి స్థిరపడ్డాడు. స్థిరపడమే కాకుండా గవర్నర్ నివాసం దగ్గరలో సెయింట్ లూయిస్ అనే వీధి ఉంది. ఆ వీధిలోని 47వ నంబర్ వద్ద ఒక పెద్ద బంగ్లాను కట్టాడు. ప్రేమ్చంద్ భార్య పేరు పద్మావతి. ఆమె పేరు మీద ఆ బంగ్లాకు పద్మావతి నివాసం అని పేరు పెట్టాడు. ఈ దంపతులకు 3 పిల్లలు. పెద్ద కొడుకు పేరు రవిష, రెండో సంతానమైన కూతురు పేరు హేమ, మూడో సంతానమైన కొడుకు పేరు కమల్ షా. ముందుగా రెండో సంతానమైన కుమార్తె హేమకు సంబంధాలు చూశారు. ముంబైకి చెందిన వ్యక్తితో హేమ పెళ్లి జరిగింది. పెళ్ళయ్యాక హేమ ముంబైలో స్థిరపడింది. పాండిచ్చేరిలో ఉన్న కొద్దిమంది ధనికుల్లో ఈ ప్రేమ్చంద్ కూడా ఒకడు. ఆయన వ్యాపారం కోసం నెలలో కనీసం 10 రోజులు ఊరు దాటి వెళ్లాల్సి వచ్చేది. డైమండ్స్ కొనడానికి, అమ్మడానికి ఆయన గుజరాత్, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలు బాగా తిరుగుతుండేవాడు. తన 2 కొడుకుల చదువు పూర్తి కాగానే వారిని కూడా ఈ వ్యాపారంలోకి తీసుకురావాలని ప్రేమ్ చంద్ షా అనుకున్నాడు. అప్పుడు అతని 2 కొడుకులు కాలేజీలో చదువుకుంటున్నారు. ఈ ప్రేమ్ చంద్ పెద్ద డైమండ్ వ్యాపారి అయినప్పటికీ ఆయనకు ఆధ్యాత్మికత అంటే ఆసక్తి ఎక్కువ. ఆయనకే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి కూడా. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రశాంతత కోసం ప్రేమ్చంద్ కుటుంబంతో కలిసి తరచుగా అక్కడికి వెళ్తుండేవాడు. ఆయనలాగే చాలా మంది ఆ ఆశ్రమానికి వస్తుండేవారు. అటువంటి వారిలో నటరాజన్ అయ్యర్ ఒకడు. ఈ నటరాజన్ తమిళుడు. ఆయనకు 4 పిల్లలు, 3 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. 3 కొడుకుల తర్వాత కూతురు పుట్టింది. ఆమె పేరు పార్వతి. ఆమె కాలేజీలో చదువుకుంటోంది. అరబిందో ఆశ్రమానికి వెళ్లే క్రమంలో ప్రేమ్చంద్ మరియు నటరాజన్ అయ్యర్ మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలంలోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాలక్రమేణా వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారారు. 2 కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రేమ్చంద్ మనసులో ఒక ఆలోచన కలిగింది. తన పెద్ద కొడుకు రవిష కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి పెళ్లి చేసి వ్యాపారంలోకి తీసుకురావాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. నా స్నేహితుడైన నటరాజన్ అయ్యర్కు ఒక కూతురు ఉంది కదా, పార్వతి అనే ఆ అమ్మాయి ఇప్పుడు కాలేజీలో చదువుతోంది. తను బుట్ట బొమ్మలా ఉంటుంది. నా కొడుక్కి ఆమెతో పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని మనసులో అనుకున్నాడు. కానీ ఒక చిన్న సందేహం కలిగింది. మేము ఉత్తరాది వాళ్ళం, వాళ్ళు దక్షిణాది వాళ్ళు. ఇద్దరి సంస్కృతులు కలుస్తాయా లేదా అని మదనపడ్డాడు. చివరకు అడిగి చూస్తే తప్పేముంది అని అనుకున్నాడు. ఒకరోజు ఆశ్రమంలో నటరాజన్ను కలిసిన ప్రేమ్చంద్ తన మనసులో ఉన్న మాట చెప్పాడు. అది విన్న నటరాజన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది ఆశ్చర్యంతో కూడిన ఆనందం. ఇంత పెద్ద డైమండ్ వ్యాపారి, పెద్ద కోటీశ్వరుడు నా కూతురిని వారి ఇంటి కోడలిగా చేసుకుంటాడా అని నమ్మలేకపోయాడు. ప్రేమ్చంద్, నటరాజన్ కుటుంబాల మధ్య ఉన్నది కేవలం పరిచయం మాత్రమే కాదు, ఎన్నో ఏళ్ల గాఢమైన స్నేహం. ప్రేమ్చంద్ ఒక కోటీశ్వరుడైన వ్యాపారి అయినప్పటికీ ఆయనలో ధనవంతుడనే అహంకారం కనిపించేది కాదు. అందువల్ల ఇంత మంచి సంబంధాన్ని కాదనుకోవడం ఎందుకు అని నటరాజన్ ఆలోచనలో పడ్డాడు.
ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని భార్యా పిల్లలతో పంచుకున్నాడు. వారు కూడా సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అని వారు కూడా చెప్పారు. పార్వతి వారికి ఉన్న ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల ఎక్కడో దూరంగా కాకుండా కళ్ళ ముందే ఉండాలని కోరుకున్నారు. వారి ఇద్దరి ఇల్లు వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాయి. అందువల్ల ప్రతిరోజు తమ కూతురుని చూసుకోవచ్చని అంతా అనుకున్నారు. పెద్ద మేడలో తమ కూతురు మహారాణిలా ఉండబోతోందని వారు పరవశించిపోయారు. 2 కుటుంబాల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో పార్వతి, రవి ఇద్దరు కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన 3 నెలల తర్వాత అంటే ఏప్రిల్ 20, 1997వ తేదీన పెళ్లిని ఘనంగా జరిపించారు. పాండిచ్చేరి నగరంలో ఆ పెళ్లి గురించి వారం రోజుల పాటు అందరూ మాట్లాడుకున్నారు. అంతలా ఆ వేడుకకు ప్రేమ్చంద్ డబ్బు ఖర్చు చేశాడు. పెళ్ళయ్యాక పార్వతి అత్తవారింటికి వెళ్ళింది. తన కూతురు ఇంతటి ధనిక కుటుంబంలోకి అడుగుపెట్టింది కదా, ఇక ఆమె చాలా సంతోషంగా ఉంటుందని నటరాజన్ కుటుంబం ఎంతో మురిసిపోయింది. కానీ ఆ కొత్త పెళ్లి కూతురు పార్వతి జీవితంలో ఏం జరగబోతోందో, పద్మావతి నివాసంలో ఆమె ఎదుర్కోబోయే క్రూరమైన సంఘటనలు ఏంటో ఆ తల్లిదండ్రులు కలలో కూడా అప్పుడు ఊహించి ఉండరు. ఒక అందమైన కలలా మొదలైన కాపురం ఎందుకు రక్తపు మరకలతో ముగిసింది? పద్మావతి నివాసం అనే ఆ మేడ పార్వతికి ఒక బంగారు పంజరంలా ఎలా మారిందో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పెళ్లి జరిగాక పార్వతి అత్తవారింట్లో అడుగుపెట్టింది. అత్తామామలు బయటకు బాగానే కనిపిస్తున్నా లోపల పరిస్థితి మాత్రం వేరేలా ఉండేది. పార్వతి భర్త రవి చదువు పూర్తయ్యాక తండ్రి యొక్క డైమండ్ వ్యాపారంలో చేరాడు. వ్యాపారంలో భాగంగా అతను ఉత్తరాది రాష్ట్రాలకు తరచుగా వెళ్లాల్సి వచ్చేది. రవి తన తండ్రి వెంట నెలలో 10 రోజులు ఖచ్చితంగా ఊరు దాటి వెళ్ళేవాడు. రవి లేని ఆ 10 రోజులు అత్త పద్మావతి, మరిది కమల్తో పార్వతి ఉండాల్సి వచ్చేది. ఇలా ఏడాది గడిచింది. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో కమల్ ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. కమల్ తన వదిన పార్వతిని తప్పుగా చూసేవాడు. అతని అసభ్యకరమైన చూపులను పార్వతి తరచుగా గమనించేది. మొదట్లో తానే కమల్ను అపార్థం చేసుకుంటున్నానేమో అని అనుకునేది. కానీ రోజులు గడిచే కొద్దీ అతని చూపుల్లో కామం పెరిగింది. పార్వతి ఎటు వెళ్ళినా కావాలని అడ్డు రావడం, తాకడం లాంటి పనులు చేసేవాడు. అది ఆమెకు చాలా చిరాకు తెప్పించింది. మనసులో చాలా భయాన్ని కలిగించింది. ఒకరోజు అతని ప్రవర్తన హద్దులు దాటడంతో పార్వతికి కోపం కట్టలు తెంచుకుంది. నన్ను తాకడానికి నీకెంత ధైర్యం, ఇకపై నీ వేలు కూడా నన్ను తాకకూడదు అని గట్టిగా మందలించింది. కానీ కమల్ దానికి ఏమాత్రం భయపడలేదు. పైగా మరింత రెచ్చిపోయాడు. ఇక లాభం లేదని పార్వతి నేరుగా అత్తగారైన పద్మావతి దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంది. అత్తగారు, మీ 2వ కొడుకు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వదిన అంటే తల్లితో సమానం, కానీ అతను హద్దులు దాటుతున్నాడు. అందువల్ల మీరైనా అతనికి వివరంగా చెప్పి హద్దుల్లో పెట్టండి అని అంది. కానీ పద్మావతి తన కొడుకును మందలించాల్సింది పోయి, నువ్వు ఈ ఇంటికి నిన్న మొన్న వచ్చావు, వాడి గురించి నీకేం తెలుసు? వాడిని నేను 22 ఏళ్లుగా పెంచాను. వాడు అటువంటి వాడు కాదు. నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు. ఇకపై నా కొడుకు గురించి చాడీలు చెప్పకు అని అంది. పద్మావతి తన కొడుకును గుడ్డిగా నమ్మి పార్వతిని అవమానించింది. అసలు ట్విస్ట్ ఏంటంటే, పార్వతికి రవితో పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ఏడాది ముందే ఈ కమల్ అనేవాడు పార్వతిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. కానీ పార్వతి అతడిని తిరస్కరించింది. ప్రేమ విఫలమైందనే బాధలో అతడు వారం రోజులు పిచ్చివాడిలా తిరిగాడు. ఇంత అందమైన అమ్మాయి తనను ప్రేమించలేదే అని కుమిలిపోయాడు. చివరకు ఆమెను మనసులోంచి తీసేశాడు. కానీ విచిత్రం ఏంటంటే, తాను ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి తన అన్నను పెళ్లి చేసుకుని తన ఇంటికే రావడంతో అతనిలో ఉన్న దుర్బుద్ధి మళ్ళీ మొదలైంది. అంతకుముందు అతడు ప్రతిరోజు ఆమెను చూసేవాడు కూడా కాదు. కానీ ఇప్పుడు ఆమె తన వదినగా అతని ఇంట్లోనే ఉంటోంది. తన అన్న వ్యాపారం కోసం వేరే ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఆమెపై ఉన్న కోరికను తీర్చుకోవచ్చని అతను అనుకున్నాడు. అదే ఉద్దేశంతో పార్వతిని వేధించాడు. పెళ్లికి ముందు పార్వతి ఏమనుకుందంటే, కమల్ అప్పట్లో చిన్న పిల్లాడిలా ప్రపోజ్ చేశాడు.
ఇప్పుడు తన అన్ననే పెళ్లి చేసుకుంది కాబట్టి అతను అదంతా మర్చిపోయి ఉంటాడని, తనను ఒక వదినలా గౌరవిస్తాడని అనుకుంది. కానీ కమల్ మాత్రం పాత విషయాలను అస్సలు మర్చిపోలేదు. కమల్ అనేవాడు పార్వతిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. అత్తగారికి మొరపెట్టుకుంటే ఆమె కనీసం పట్టించుకోవడం లేదు. పైగా పార్వతినే నిందిస్తోంది. దీంతో పార్వతికి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. భర్తకు చెబితే ఏమవుతుందని ఆలోచించింది. ఆ ఆలోచన రాగానే ఆమె గుండె ఆగినంత పనైంది. ఇది పెద్ద సమస్యగానైనా మారుతుంది, లేదంటే ఆయన కూడా అత్తగారిలాగే నా మాటను నమ్మకుండా నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు అని నన్ను ఇంటి నుంచి గెంటేస్తాడేమోనని భయపడింది. ఆమె ఎన్నో గందరగోళాలు, భయాలతో సతమతమైపోయింది. కానీ కమల్ వేధింపులు మాత్రం ఆగలేదు. అవి రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. అత్తగారి కళ్ళు కప్పి అతడు చేసే పనులు ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఆ ఇంట్లో తను ఒంటరి అయిపోయానని ఆమెకు అర్థమైంది. కనీసం అమ్మా నాన్నలకైనా చెబుదామని అనుకుంది. కానీ వారు అనవసరంగా కుమిలిపోతారని, ఆ బాధను వారికి పంచకూడదని నిర్ణయించుకుంది. తన ముగ్గురు అన్నదమ్ములకు చెబుదామంటే వారు వేరే నగరాల్లో ఉంటున్నారు. ఒకవేళ చెప్పినా వారు కోపంతో ఊగిపోయి ఇంటికి వచ్చి గొడవ చేసి తన కాపురాన్ని పాడు చేస్తారేమోనని, ఆ గొడవ వల్ల భర్త దృష్టిలో తనకి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆమె చాలా బాధపడింది. ఇలా ఆలోచించి చివరకు పార్వతి ఎవరికీ చెప్పకుండా గుండెల్లోనే దాచుకుంది. ఆ ఇంట్లో పార్వతికి ఉన్న ఏకైక ఊరట తనను కంటికి రెప్పలా చూసుకునే మామగారైన ప్రేమ్చంద్. ఆమెను అతను సొంత కూతురిలా చూసుకునేవాడు. కమల్ వేధింపుల గురించి మామగారికి చెబుదామని ఆమె ఎన్నోసార్లు అనుకుంది. కానీ సరిగ్గా అప్పుడే ప్రేమ్చంద్ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించారు. ఇలా 2 నెలలు గడిచిపోయాయి. ఆయన ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. కానీ ఆయనకు 24 గంటలు తోడుగా ఒకరుండాలి. ఇంట్లో ఆయనను చూసుకోవడం కష్టమని భావించి వారు తరచుగా వెళ్లే అరవిందో ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ నర్సింగ్ హోమ్ ఉంది, అందులో జాయిన్ చేశారు. ఇప్పుడు ఇంట్లో ప్రేమ్చంద్ లేడు. రవి తరచుగా వ్యాపార నిమిత్తం వేర్వేరు రాష్ట్రాలకు వెళ్ళేవాడు. ఇలాంటి సమయంలో తనను కామంతో వేటాడుతున్న మరిది కమల్ చేతిలో పార్వతి చిక్కుకుపోయింది. అయితే ఈ కమల్ అనేవాడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ కారణంతో అతడిని ఆశ్రమంలోని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్ కోసం తరచుగా తీసుకెళ్లేవారు. అక్కడ డాక్టర్తో వాడు చెప్పిన నిజాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సార్, నాకు మా వదిన మీద కోరికలు కలుగుతున్నాయని నిర్మోహమాటంగా చెప్పాడు. ఇదే కాకుండా అతనికి ఇంకా ఎన్నో మానసిక రుగ్మతలు ఉన్నాయి. ఒక మహిళను ఇంత నీచంగా చూసే వ్యక్తి నేపథ్యం ఏంటో తెలిస్తే మరింత భయం కలుగుతుంది. ఈ కమల్ షా అనేవాడు జిమ్నాస్టిక్ ట్రైనర్. బయట చిన్న పిల్లలకు, అమ్మాయిలకు శిక్షణ ఇచ్చేవాడు. ఇన్ని మానసిక సమస్యలున్న ఒక కామాంధుడు జిమ్నాస్టిక్స్ పేరుతో చిన్న పిల్లలకు శిక్షణ ఇస్తే వాడు ఆ పిల్లలతో ఎంతటి దారుణాలకు ఒడిగట్టే అవకాశం ఉందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అయినా సరే అతని తల్లి పద్మావతి మాత్రం అతని మానసిక సమస్యలను న్యాయం చేయడానికి కౌన్సిలింగ్ ఇప్పిస్తూనే కొడుకును బయటి ప్రపంచానికి మంచివాడిగా చూపించడానికి ప్రయత్నించేది. ఇలాంటి పరిస్థితుల్లో కామాంధుడైన మరిది, మౌనం వహించిన అత్త మధ్యలో పార్వతి జీవితం నిప్పుల మీద నడుస్తున్నట్లు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో సాగుతోంది. ఆ రోజు జూలై 14, 1999 సాయంత్రం 7 గంటలు అవుతోంది. పార్వతి సోదరుడికి ఒక స్నేహితురాలు ఉంది. ఆమె తమిళ టీచర్. అనుకోకుండా ఆ దారిన వెళ్తున్న ఆమెకు పార్వతి ఇక్కడే ఉంది కదా, ఒకసారి పలకరిద్దాం అనే ఆలోచన వచ్చింది. నెమ్మదిగా లోపలికి వెళ్ళగానే పార్వతి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కనిపించింది. ఆ తమిళ టీచర్ చాలా ఉత్సాహంగా పార్వతితో మాట్లాడింది. పార్వతి కూడా తన అత్తగారిని ఆ టీచర్కు పరిచయం చేసింది. గంట సేపు వారు కబుర్లు చెప్పుకున్నారు. ఆ గంట తరువాత టీచర్ బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరికీ తెలియదు ఆ రాత్రి గడిస్తే ఆ ఇంటి రూపురేఖలే మారిపోతాయని. అది జూలై 15వ తేదీ తెల్లవారుజాము. చీకటి ఇంకా వీడలేదు. గడియారం ముళ్ళు 4 లేదా 5 గంటల మధ్యలో ఉంది. అప్పుడు కమల్ తన బైక్పై వేగంగా తండ్రి ఉండే నర్సింగ్ హోమ్కు వచ్చాడు. అతని శరీరంపై చిన్న చిన్న గాయాలు ఉన్నాయి. అక్కడికి వచ్చిన కమల్ తన తండ్రికి, అక్కడే ఉన్న తన అన్న రవికి ఏదో చెప్పాడు.
కమల్ను ఆ పరిస్థితిలో చూసిన తండ్రి అన్న చాలా భయపడ్డారు. ఎందుకంటే అతని మెడ మీద కడుపులో కత్తితో చేసిన గాయాలున్నాయి. ఎందుకు ఇలా గాయాలయ్యాయి, అసలేమైందని వారు కంగారుగా అడిగారు. అప్పుడు వారికి కమల్ ఏదో చెప్పాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు రహస్యంగా ఏదో మాట్లాడుకున్నారు. కాసేపట్లోనే అక్కడి నుంచి హడావిడిగా ఇంటికి బయలుదేరారు. గంటలోపే పోలీస్ స్టేషన్కు కమల్ షా ఫోన్ చేశాడు. వణుకుతున్న గొంతుతో పోలీసులకు కమల్ ఏం చెప్పాడంటే, సార్, నిన్న రాత్రి మా ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇల్లంతా గాలించి చాలా వజ్రాలు నగదు దొంగలించారు. నన్ను కత్తితో పొడిచారు. ఇంట్లో ఉన్న నా వదినను చంపేశారు అని ఏడ్చుకుంటూ చెప్పాడు. ఇంకోవైపు పార్వతి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలిసింది. అసలు ఏం జరిగిందో తెలియక వారంతా కంగారుగా పరుగున ఆ ఇంటికి వచ్చారు. ఆ తమిళ టీచర్ అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయింది. నిన్న రాత్రి 9 గంటల వరకు నేను వారితోనే కదా మాట్లాడాను. అంతలోనే ఇదిలా సాధ్యమైందని ఆమె ఆశ్చర్యపోయింది. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్ళి చూసేసరికి పార్వతి శవం హాల్లో పడి ఉంది. కమల్ కడుపులో మెడ మీద కత్తి గాయాలు ఉండడంతో అతన్ని కూడా హాస్పిటల్కు పంపించారు. అసలేం జరిగిందని పోలీసులు పద్మావతిని నిలదీశారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. కాంపౌండ్ గోడ దూకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వజ్రాలు, బంగారం, నగదు అంతా తీసుకెళ్తుంటే నా కొడుకు అడ్డుకోవాలని చూశాడు. అందుకే వాడిని కత్తితో పొడిచారు. నా కోడలు అడ్డు రావడంతో ఆమెను కొట్టి చంపేశారు అని చెప్పి బాగా ఏడుస్తోంది. ఇదంతా చూసి భర్త రవికి ఏమీ అర్థం కాక అతను షాక్లో అలాగే విగ్రహంలో నిలబడిపోయాడు. ఇదంతా చూసి చుట్టుపక్కల వారు, బంధువులు ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని గొప్ప ధనిక కుటుంబంలోకి కోడలుగా పంపిస్తే ఆమె జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోయిందే అని చాలా బాధపడ్డారు. అయితే అంతకుముందు ఆ ఇంట్లో పార్వతికి జరిగిన ఘోరం గురించి ఎవరికీ తెలియదు. విచారణ చేస్తున్న పోలీసులు కమల్ షా, పద్మావతి చెబుతున్న థియరీలో నిజమెంత అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. మొదటగా ఆ ఇంట్లోని పరిసరాలను నిశితంగా పరిశీలించారు. ముందుగా తలుపులను తీక్షణంగా చూశారు. బయటి వ్యక్తులు బలవంతంగా లోపలికి వచ్చినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. కనీసం కాంపౌండ్ గోడ దూకి వచ్చారేమోనని అనుమానంతో మొత్తం వెతికారు. సాధారణంగా ఎవరైనా గోడ దూకి వస్తే అక్కడ పాదముద్రలు ఉండాలి, కానీ అవేవీ కనిపించలేదు. అంటే ఆ దొంగలు బయట నుంచి రాలేదని పోలీసులకు అర్థమైపోయింది. సరే, క్రైమ్ సీన్ను పరిశీలిద్దామని లోపలికి వచ్చారు. లోపలికి వెళ్ళి చూస్తే అక్కడక్కడ వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయే తప్ప విలువైన వస్తువులు ఏవీ పోలేదు. నిజంగా చోరీ జరగలేదు, కానీ చోరీ జరిగినట్లు సెటప్ చేశారు. అంటే ఇది దొంగతనం కాదు, కావాలని సృష్టించిన డ్రామా అని పోలీసులకు అర్థమైంది. ఇక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పార్వతి మృతదేహం. దొంగలు తలపై దాడి చేస్తే తల నుంచి రక్తం కారాలి, కానీ ఆమె వేసుకున్న నైటీపై కూడా రక్తం లేదు. అంటే ఆమె మరణించాక ఎవరు ఆమె బట్టలు మార్చి శరీరాన్ని శుభ్రం చేశారని పోలీసులకు అర్థమైపోయింది. హాల్లో కూడా రక్తపు మరకలు లేకుండా తుడిచేశారు. ఇంటిని కడిగిన నీళ్లు ఇంకా ఆరనే లేదు. తడిగా ఉన్న ఫ్లోర్ పైనే ఎవరో నడిచారు. ఆ పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి. ఇదంతా చూడగానే ఆధారాలను చెరిపేసే ప్రయత్నం జరిగిందని పోలీసులకు అర్థమైంది. అయితే ఇది దొంగతనం కోసం జరిగిన హత్య కాదని, ఇంట్లోనే జరిగిన దారుణమని పోలీసులు ఇట్టే పసిగట్టారు. కానీ ఆ ఇంట్లో ఏం జరిగిందనేది బయటి వ్యక్తులకు ఏమీ తెలియదు. వెంటనే పోలీసులు క్రైమ్ సీన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పార్వతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఇక అసలు నిజం బయటపడాలంటే అటాప్సీ రిపోర్టు చాలా కీలకం. ఆ రిపోర్టు వస్తేనే పార్వతికి ఏం జరిగిందో తెలుస్తుందని పోలీసులు ఆశగా ఎదురుచూశారు. 2-3 రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆ రిపోర్టును చూడగానే షాక్ అయ్యాడు. రిపోర్టులో ఏముందంటే, తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల పార్వతి చనిపోయింది, కానీ అంతకుముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని రిపోర్టు చెబుతోంది. ఒక లేడీ తన ఇష్ట ప్రకారం శృంగారంలో పాల్గొనడానికి, ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేయడానికి గల తేడాను పోస్టుమార్టంలో ఈజీగా కనిపెడతారు. అటాప్సీ రిపోర్టు ప్రకారం ఆమెను చంపడానికి ముందు ఎవరో బలవంతంగా అత్యాచారం చేశారని తెలుస్తోంది. ఆమె మరణం ఎలా ఏర్పడిందంటే, బలమైన వస్తువుతో తలపై కొట్టడం వల్ల ఆమె చనిపోయిందని అటాప్సీ రిపోర్టు చెబుతోంది. వెంటనే ఆ రిపోర్టును పట్టుకుని పోలీసులు పద్మావతి నివాసానికి వచ్చారు. యాక్చువల్గా కమల్ షా,
పద్మావతి ఏమనుకున్నారంటే ఇంట్లో దొంగలు పడ్డారు, వజ్రాలు ఎత్తుకెళ్లారు, అడ్డుగా వచ్చిన పార్వతిని చంపారు, ఇంతటితో ఈ కేసు క్లోజ్ అవుతుందని అనుకున్నారు. పోలీసులు వచ్చి ప్రశ్నించినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. కానీ పోలీసులు మాత్రం వారు కథలు చెబుతుండగా అటాప్సీ రిపోర్టును వారి ముందు విసిరికొట్టారు. ఇదిగో చూడండి, ఈ పార్వతిని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు. హత్య చేయడానికి ముందు అత్యాచారం చేశారని పోలీసులు అన్నారు. అప్పుడు కూడా పద్మావతి షా కాస్త కూడా తగ్గలేదు. ఒకవేళ పార్వతిపై ఆ దొంగలే లైంగిక దాడి చేసి ఉంటారేమోనని అంది. కానీ పోలీసులు వారు చెప్పే కాకమ్మ కథలను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ ఇద్దరితో పాటు భర్త ముఖంలోనూ కాస్త కూడా దుఃఖం లేదు. ఇంటి కోడలు దారుణంగా చనిపోయిందే అన్న బాధ కంటే వారి ముఖంలో భయమే పోలీసులకు కనిపించింది. ఆ భయమే ఈ ఇంట్లో ఏదో జరగరానిది జరిగి ఉంటుందని పోలీసులకు అసలు విషయాన్ని చెప్పకనే చెప్పింది. అందువల్ల మేము ఈ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులు చెప్పారు. తప్పని పరిస్థితుల్లో వారు దానికి ఒప్పుకున్నారు. అప్పుడు పోలీసులు ఆ ఇంట్లోని మూలను గాలించారు. ఏసీ యూనిట్ వెనక రోకలి బండ కనిపించింది. దాన్ని బయటకు తీసి పరిశీలిస్తే చివరన ఎండిపోయిన రక్తపు మరకలు ఉన్నాయి. వెంటనే దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. దాన్ని పరీక్షిస్తే రోకలి బండకు అంటుకున్న రక్తం పార్వతిదేనని తేలింది. మరి ఆ రోకలి బండను పట్టుకుని ఎవరో ఒకరు కొట్టి ఉంటారు కదా, ఆ కొట్టింది ఎవరు అని తెలుసుకోవడానికి ఆ కర్ర మీద ఉన్న వేలిముద్రల కోసం వెతికారు. ఆ వేలిముద్రలు అత్తగారైన పద్మావతివి అని బయటపడడంతో అంతా అవాక్కయ్యారు. పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఆమెను ఆ రోకలి బండతోనే కొట్టి చంపేశారని నిర్ధారణ అయింది. అయితే అత్తనే ఎందుకు రోకలి బండతో కొట్టి చంపి ఉండకూడదు అని పోలీసులకు అనుమానం కలిగింది. మరణించిన పార్వతిపై జరిగిన లైంగిక దాడికి DNA టెస్టు చేయగా ఆ శాంపిల్స్ మరిది కమల్వు అని తేలింది. అంటే కమల్ ఆమెపై బలవంతంగా లైంగిక దాడి చేశాడని తేలింది. ఈ ఆధారాలు లేకపోతే ఆమెపైనే ఈ దుర్మార్గులు నిందలు వేసి ఉండేవారు. భర్త ఇంట్లో లేకపోవడంతో పార్వతి తన మరిదితో ఏకాంతంగా గడిపిందని చెప్పి ఉండేవారే. కానీ బలవంతంగా అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. అంతేకాకుండా రోకలి బండతో కొట్టి చంపిన ఆ కర్రపై అత్తగారి వేలిముద్రలు ఉన్నాయి. ఇప్పుడు అత్త మరిది ఈ కేసులో ఇరుక్కుపోయారు. భర్త రవి దగ్గరకు వెళ్లి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని పోలీసులు అనుకున్నారు. కానీ అప్పటికే అతను పరారయ్యాడు. అతడు ఎక్కడికి వెళ్ళాడో కూడా ఎవరికీ తెలియదు. రవిషా కోసం పోలీసులు వల వేసి వెతికారు. అతనికి ఈ నేరంతో సంబంధం ఉందా, ఈ ఘటనలు జరిగినప్పుడు అతని ఇంట్లోనే ఉన్నాడా అన్నది పోలీసులకు అంతు చిక్కలేదు. పరారైన రవి ఆ తర్వాత పోలీసులకు ఒక ఫ్యాక్స్ పంపాడు. అందులో ఏముందో బయటకు రాలేదు. కానీ అది పాండిచ్చేరి బయట నుంచి వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత రవికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు అతన్ని పోలీసులు పట్టుకోలేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న పద్మావతి, కమల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని వేర్వేరుగా విచారించారు. పద్మావతితో పోలీసులు ఏమన్నారంటే, ఇదిగో చూడండి, మీ ఇంట్లోకి ఏ దొంగ రాలేదు, పార్వతిని బయటి వారెవరూ చంపలేదు, మీ రెండో కొడుకు చేసిన ఘనకార్యం ఇది, మీ కొడుక్కి సపోర్టుగా మీరే పార్వతిని రోకలి బండతో కొట్టి చంపారు, దీనికి మీరేమంటారు అని అన్నారు. కాసేపు పద్మావతి మౌనంగా ఉండిపోయింది. చివరకు తన నేరాన్ని ఒప్పుకొని అసలేం జరిగిందో ఒక్కొక్కటిగా వాస్తవాలను చెప్పింది. ముందుగా చెప్పినట్లుగా పార్వతికి పెళ్లికి ముందే కమల్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత పార్వతికి తన అన్నతోనే పెళ్లి కావడంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అతడు రెచ్చిపోయాడు. అన్న తరచుగా వేర్వేరు ఊర్లకు వెళ్తుంటాడు కాబట్టి అప్పుడు ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక పార్వతి ఒకసారి అత్తకు విషయం చెప్పింది. కానీ ఆమె తన కొడుకుకే మద్దతు పలికింది. ఒక మంచి తల్లి అయితే వదినే అంటే తల్లితో సమానం, ఇలా చేయకూడదు అని చెప్పి ఉండేది. కానీ అత్త కూడా మరిదికే సపోర్ట్ చేయడంతో ఆ ఇంట్లో పార్వతి ఒంటరి అయింది. వారికి దూరంగా ఉంటూ తనను తాను కాపాడుకుంటూ వస్తోంది. ఇలాంటి సమయంలోనే జూలై 14వ తేదీన తమిళ టీచర్ వచ్చి వెళ్ళింది. ఆ రోజు రాత్రి ఆమె భర్త రవి తన తండ్రిని చూడడానికి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లో కమల్, అత్త మాత్రమే ఉన్నారు. రాత్రి కమల్ పూటుగా మద్యం తాగి వచ్చాడు. ఈరోజు ఎలాగైనా పార్వతిని అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. నేరుగా పార్వతి గది దగ్గరకు వెళ్ళి తలుపులు కొట్టాడు. ఆమె తలుపులు తీయగానే
బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు పార్వతి గట్టిగా కేకలు వేసింది. అప్పుడు ఇంట్లో ఉన్నది అత్త మాత్రమే. ఇప్పుడు ఆమెను అత్త మాత్రమే కాపాడగలదు. మరిది నుంచి తప్పించుకుని అత్త దగ్గరికి వెళ్ళి కాపాడమని పార్వతి ప్రాధేయపడింది. కానీ అప్పుడు అత్త చెప్పిన మాటలు వింటే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది. ఇంతకంటే అసహ్యకరమైన విషయం మరొకటి ఉండదేమో అనిపిస్తుంది. ఇంతకీ ఆ అత్త ఏమందంటే, ఇందులో ఏం తప్పుందమ్మా? ఇప్పుడు ఇంట్లో నీ భర్త లేడు, కానీ అతని తమ్ముడు వచ్చి అడుగుతున్నాడు. నీ భర్త లేకపోవడం వల్లే వాడు అడుగుతున్నాడు కదా, నువ్వు ఒకరోజు వాడితో జాలీగా గడిపితే తప్పేంటి అని అత్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలతో పార్వతికి కోపం కట్టలు తెంచుకుంది. ఒసే, నువ్వు కూడా ఒక ఆడదానివేనా? నువ్వు ఇంతకి తల్లివేనా? నీకు సిగ్గంటూ ఉందా అని పార్వతి గట్టిగా అరిచింది. అప్పుడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన పద్మావతి, ఏమే పేదింటి అమ్మాయివని జాలితో నా ఇంటికి కోడలుగా తీసుకువస్తే నన్ను ఇంత అవమానిస్తావా అని కోపంతో రోకలి బండ తీసి పార్వతి తల మీద గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు బాగా రక్తం కారింది. పార్వతి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు ఆ తల్లి కొడుకును పిలిచి ఏం చెప్పిందంటే, రేయ్, అది స్పృహ తప్పి పడిపోయింది, ఇప్పుడు నీకు నచ్చినట్లు చేసుకో అని కమల్తో చెప్పింది. వెంటనే వాడు స్పృహలో లేని పార్వతిని తన గదికి తీసుకెళ్లాడు. ఆమె తల నుంచి రక్తం కారుతుండగానే బలవంతంగా లైంగిక దాడి చేశాడు. ఇదే క్రమంలో పార్వతి ప్రాణాలు విడిచింది. పార్వతి మరణంతో మొదట తల్లి కొడుకులు భయపడ్డారు. ఆ తర్వాత ఈ హత్యను ఎలాగైనా దాచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముందుగా ఇల్లంతా శుభ్రం చేశారు. రక్తపు మరకలు లేకుండా తుడిచేశారు. ఆ తర్వాత పార్వతి శరీరాన్ని కడిగారు. రక్తంతో తడిసిన నైటీని తీసేసి కొత్తది వేశారు. పార్వతి వేసుకున్న లోదుస్తులు కూడా తీసి ఉతికారు. ఆ తర్వాత కాంపౌండ్ బయటకు దాన్ని విసిరేశారు. ఆ లోదుస్తుల్లో కమల్ షాకు సంబంధించిన ఆధారాలు దొరకకూడదన్న ఉద్దేశంతో అలా చేశారు. ఇక క్రైమ్ సీన్ను నీళ్లు పోసి కడిగారు. ఆ తర్వాత ఇది రాబరీలాగా సీన్ క్రియేట్ చేశారు. దొంగలు వచ్చారు, నగలు దొంగిలించారు, అడ్డుకున్న కోడలిని చంపేశారు అని డ్రామా ఆడాలని అనుకున్నారు. కానీ ఇది ఎవరైనా నమ్ముతారా అంటే అస్సలు నమ్మరని వారికి అనిపించింది. అందువల్ల కమల్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని తనే స్వయంగా తన కడుపులో మెడ మీద కత్తితో గాయాలు చేసుకున్నాడు. ప్రాణానికి ప్రమాదం లేని విధంగా గాయాలు చేసుకుని ఆ కత్తిని గోడ బయట పడేశాడు. ఆ తర్వాతే అతడు ఆశ్రమానికి వెళ్ళి తండ్రికి అన్నకు కట్టుకథలు చెప్పాడు. ఆ తర్వాతే కమల్ షా పోలీసులకు, పార్వతి పేరెంట్స్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇందులో మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే పార్వతి భర్త రవి కూడా ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడని పద్మావతి, కమల్ షా చెబుతున్నారు. అంటే తన భార్యపై తమ్ముడు దాడి చేస్తుంటే, తల్లి ఆమెను కర్రతో కొడుతుంటే భర్త ఇంట్లోనే ఉండి అన్నీ చూస్తున్నాడా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. తల నుంచి రక్తం కారుతుండగానే తమ్ముడు తన భార్యపై దాడి చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. ఒకవేళ ఇందులో తన తప్పేం లేకుంటే ఈ రవి ఎందుకు ఇంటి నుంచి పారిపోతాడు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. పార్వతిని తలపై కొట్టి ఆమెపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్య చేసినందుకు గాను పోలీసులు అత్తను, మరిదిని అరెస్ట్ చేశారు. క్రైమ్ సీన్ వద్ద పోలీసులు వెతుకుతుండగా గోడ అవతల పార్వతి లోదుస్తులు, కత్తి దొరికాయి. వాటిని ఫోరెన్సిక్ టీం సాక్ష్యాలుగా తీసుకుంది. కత్తిపై ఉన్న రక్తపు మరకలు, వేలి ముద్రలు కమల్ షావేనని తేలింది. గాయపడినట్లు నటించడానికి అతడు ఇంట్లోని కత్తిని వాడాడని ఆధారాలతో సహా రుజువైంది. ఆ తర్వాత పోలీసులు వాడి రూమ్లో తనిఖీ చేసి షాక్ అయ్యారు. పార్వతి స్విమ్మింగ్ సూట్ వేసుకున్న ఫోటోలు కనిపించాయి. ఆమెకే తెలియకుండా ఫోటోలు తీసుకుని అతడు ఇంట్లో దాచిపెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అసభ్యకరమైన పుస్తకాలు కూడా దొరికాయి. పార్వతి మీద అతను ఎంత వ్యామోహం పెంచుకున్నాడో ఈ ఆధారాలు చెప్తున్నాయి. పార్వతి కుటుంబం మధ్యతరగతి కుటుంబం. కానీ ప్రేమ్చంద్ పాండిచ్చేరిలోని కొద్ది మంది ధనవంతుల్లో అతనొకడు. అందువల్ల ఎన్ని సాక్ష్యాలు దొరికినా డబ్బుతో కేసును నీరుగార్చాలని ప్రేమ్చంద్ చాలా ప్రయత్నించాడు. కానీ పాండిచ్చేరి ప్రజలు, రాజకీయ నాయకులు న్యాయం కోసం నిరసనలు తెలపడంతో కేసు వేగంగా ముందుకు సాగింది. నిందితులపై హత్యా నేరం, ఆధారాలను నాశనం చేయడం వంటి కేసులు నమోదు చేశారు. ఆగస్టు 29, 2000వ తేదీన పాండిచ్చేరి సెషన్స్ కోర్టు తీర్పును వెలువరించింది.
కమల్ షానే నేరం చేశాడని, అతడే హత్య చేశాడని కోర్టు నమ్మింది. అయితే అత్త వేలిముద్రలు రోకలి బండపై ఉన్నప్పటికీ హత్యతో ఆమెకు నేరుగా సంబంధం లేదని, కానీ డెడ్ బాడీని శుభ్రం చేయడం, ఆధారాలను నాశనం చేసి కేసును పక్కదారి పట్టించినందుకు గాను ఆమెకు కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించింది. ప్రధాన నిందితుడైన కమల్కు మాత్రం మరణ శిక్ష పడింది. ఈ తీర్పుపై వారు హైకోర్టులో అప్పీల్ చేశారు. హైకోర్టు కూడా వారి వాదనలను తోసిపుచ్చింది. మీ ఇంట్లోకి ఏ దొంగ రాలేదు, అస్సలు దొంగతనమే జరగలేదు, కాబట్టి మీరే కుట్ర చేసి చంపారని నిర్ధారణ అయ్యిందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కమల్ గతంలోనే మానసిక సమస్యలతో ఆశ్రమంలో కౌన్సిలింగ్ తీసుకున్నట్లు ఆధారాలు చూపడంతో మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించారు. అత్తకి విధించిన 2 ఏళ్ల శిక్ష అలాగే కొనసాగింది. కానీ పరారీలో ఉన్న రవి ఏమయ్యాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ కుటుంబ యజమాని ప్రేమ్చంద్ తన చివరి రోజులను ఆశ్రమంలోనే గడిపాడు. కానీ ఆ బంగళాలోకి తిరిగి అడుగు పెట్టడానికి ఆయన అస్సలు ఇష్టపడలేదు. ఆ తర్వాత పద్మావతికి 2 ఏళ్ల శిక్షాకాలం పూర్తయ్యాక ఆమె విడుదలైంది. కానీ భర్త చనిపోవడం, ఒక కొడుకు కనిపించకుండా పోవడం, చిన్న కొడుకు జీవితాంతం జైలుకే పరిమితం కావడం వల్ల ఆమె పాండిచ్చేరిలో ఉండలేకపోయింది. పద్మావతి నివాసానికి తాళం వేసి తన సొంతూరైన గుజరాత్కు వెళ్ళిపోయింది. అక్కడ 3 ఏళ్లు గడిపింది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయింది. జైలులో ఉన్న కమల్ షా 8 ఏళ్లు శిక్ష అనుభవించాడు. 2008లో జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని రిపోర్టులో ఉన్నప్పటికీ తోటి ఖైదీల దాడి వల్ల చనిపోయాడని రూమర్లు కూడా ఉన్నాయి. కానీ అది ఆత్మహత్య అని కేసును మూసేశారు. పారిపోయిన రవి ఏమయ్యాడో ఎవరికీ తెలియదు. 26 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన తర్వాత ఆ బంగ్లాలోకి ఎవరూ వెళ్ళలేదు. పార్వతి ఆత్మ ఇంకా అక్కడే ఉందని స్థానికులు నమ్ముతుంటారు. అందుకే భయపడి ఆ ఇంటి జోలికి ఎవరూ వెళ్ళడం లేదు. దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే సెయింట్ లూయిస్ వీధిలోని ఆ 47వ నంబర్ బంగ్లా 26 ఏళ్లుగా అలాగే మూతపడి ఉంది. ఒకప్పుడు డైమండ్ వ్యాపారి నివాసంగా వెలుగొందిన ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. సాధారణంగా అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడళ్ళు మెట్టినింట్లో అనుకోవతో సర్దుకుపోవాలని అనుకుంటారు. ఈ సర్దుకుపోవడం అనే మాట ఎంతో మంది మహిళల ప్రాణాలను తీసింది. పార్వతి కూడా ఇదే తప్పు చేసింది. గౌరవం లేని చోట, ప్రాణానికి ముప్పు ఉన్న చోట సర్దుకుపోవడం అంటే సమస్యను పరిష్కరించడం కాదు, అది సమస్యకు ప్రాణం పోయడమే అవుతుంది. ఆమెకు వేధింపులు మొదలైనప్పుడు అవి ఇంకా ముదరక ముందే ఆమె బయటపడి ఉండాల్సింది. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించాం కదా, ఇక ఆ ఇంటి వాళ్ళే అంతా చూసుకుంటారని తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు చెబుతోంది. పార్వతి తన బాధను ఎవరికీ చెప్పలేక లోపలే కుమిలిపోయి చివరకు ప్రాణాలను కోల్పోయింది. కూతురు ఏడుస్తుంటే ఏడుపు వెనుక ఉన్న ఆవేదనను అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉండాలి. ఒక ఆడపిల్ల తన బాధను పంచుకున్నప్పుడు నీ మెట్టినింటి వారి గురించి చెప్పి పరువు తీసుకోకు అనే బదులు నీకు మేమున్నామనే ధైర్యాన్ని అందించాలి. ఈ కేసులో పద్మావతిది అత్యంత దారుణమైన పాత్ర. తను కూడా ఒక మహిళ, పైగా ఒక తల్లి. తన కోడల్ని రక్షించాల్సింది పోయి తన కొడుకు చేసే అఘాయిత్యాలకు అండగా నిలిచింది. కొడుకు తప్పు చేస్తున్నా వెనకేసుకొని రావడం వల్ల పార్వతి జీవితం నాశనమైపోయింది. తల్లికి కొడుకుపై ప్రేమ ఉంటే తప్పు చేసినప్పుడు మందలించి దారిలో పెట్టాలి, అంతే తప్ప వాడు చేసే నేరాలకు మద్దతు ఇవ్వడం కాదు. పద్మావతి చేసిన ఈ తప్పే ఆ ఇంటికి శాపమై పచ్చని సంసారాన్ని వల్లకాడును చేసింది. పార్వతి మరణానికి బలమైన కారణం ఏంటంటే ఒకరిపై ఆధారపడడం. భర్తను నమ్ముకుని అత్తవారింటిపై ఆధారపడి బతకడం తప్ప వేరే మార్గం లేక ఆ వేధింపులను ఆమె భరించింది. అందుకే కూతుళ్లకు బంగారం ఆస్తులు ఇచ్చే కంటే వారిని ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం చేసేలా తయారు చేయాలి. రేపు ఏ పరిస్థితి ఎదురైనా వారు తలెత్తుకుని బతికేలా అవకాశం కల్పించాలి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.